హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 20. అర్జున్ సడన్ గా ఎందుకు అంత కోప్పడుతున్నాడో పవన్ కి అర్థం కాలేదు. కానీ అర్జున్ అయోమయంగా చూస్తూ, నాకిప్పుడు అదొకటే తక్కువ అర్జున్ గారు. నేను వెయిట్ చేస్తుంది మా చిన్నక్క అడ్రస్ కోసం. అది తెలియగానే నేను క్యాబ్ లో వెళ్తాను. మీరు ఎక్కడికో అర్జెంటుగా వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి అని అన్నాడు పవన్. పవన్ మాటలకు అర్జున్ శాంతించి, ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఎవరికి సారీ చెప్పని అర్జున్ మొదటిసారి తన ఈగోనంతా పక్కన పెట్టి పవన్ విషయంలో తనకి ఎలాంటి రైట్ లేకపోయినా అలా కోపడినందుకు ఐఎమ్ సారీ పవన్, తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ నువ్వు లవ్ చేసిన అమ్మాయితో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావేమో అనుకున్నాను, అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను అని సంజాయిషి ఇచ్చాడు అర్జున్ పవన్ కు. ఆ మాటకు పవన్ అసహనంగా, చిచి, నా గొంతులో ప్రాణం ఉండగా అలాంటి పని నేను ఎప్పటికీ చెయ్యను అర్జున్ గారు. ఒకవేళ నిజంగా నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్లో ఒప్పిస్తేనే గాని అలా ఎప్పటికీ చేయను. ఇప్పటికీ అలాంటి విషయాల్లో చెయ్యని తప్పుకి మా ఇంట్లో వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు చాలు అని అన్నాడు పవన్. ఎందుకో పక్కవాడి మాట వినడానికే చిరాకు పడే అర్జున్ ఇప్పుడు మొదటిసారి పవన్ చెప్పేదంతా వినడమే కాదు, అతని ప్రతి మాటకు కూడా కనెక్ట్ అవుతున్నాడు. అర్జున్ తన చేతిలో ఉన్న ఫైల్స్ ను జాగ్రత్తగా కారులో పెట్టి పవన్ తో, అవును అక్క అంటున్నావు, అడ్రస్ తెలియకపోవడం ఏంటి అని అడిగాడు అర్జున్. ఆ ప్రశ్నకు పవన్ ఒక నిట్టూర్పు విడిచి, అదొక పెద్ద కథ అర్జున్ గారు అని అనగానే అర్జున్ చిన్నగా నవ్వుతూ, సరే అయితే మరీ అంత పెద్దగా వద్దు, చిన్నగా చెప్దు గాని కారు ఎక్కు. ఎలాగో నీకు అడ్రస్ తెలియడానికి టైం పట్టేలా ఉందిగా, దారిలో నువ్వు చెప్పేది వింటాను అని అన్నాడు. ఆ మాటకు పవన్ కాస్త ఇబ్బందిగా, మీకెందుకు ఇబ్బంది అర్జున్ గారు, నేను వెళ్తా లేండి అని అన్నాడు. దానికి అర్జున్ అదే చిరునవ్వుతో, నాకంత ఈజీగా ఎవరూ నచ్చరు పవన్. మొదటిసారి మొదటి పరిచయంలోనే నచ్చిన మొదటి వ్యక్తివి నువ్వు. పైగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ నా నుండి చేయి జారిపోకుండా నాకింత హెల్ప్ చేసిన నిన్ను అలా ఎలా వదిలేస్తానో చెప్పు. అందులోనూ నీ మాటలు బట్టి నీ స్టోరీ కూడా వినాలనే ఉంది నాకు. అందుకే ఇంకేం మాట్లాడకుండా పద అని అంటూ అర్జున్ ఆర్డర్ జారీ చేయగానే పవన్ కూడా ఇక అర్జున్ మాటను రెట్టించకుండా సైలెంట్ గా కారెక్కాడు. అర్జున్ డ్రైవ్ చేస్తూ, అవును మీ అక్క కూడా వైజాగ్ కి కొత్త కదా పవన్ అని అడిగాడు. దానికి పవన్ నవ్వుతూ, మా అక్కకి బయట ప్రపంచమే కొత్త అర్జున్ గారు అని అనేసరికి అర్జున్ డ్రైవ్ చేస్తూనే, వాట్ అని అరిచినట్టే అడిగాడు ఆశ్చర్యంగా. అర్జున్ అంతగా ఆశ్చర్యపోవడం పవన్ కి పెద్దగా వింతగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచం తెలియకుండా ఎవరూ ఉండరు కదా మరి. పవన్ అర్జున్ని చూస్తూ, మాది రాజమండ్రి దగ్గరలోని ఒక పల్లెటూరు అర్జున్ గారు, మా తాతయ్యకి 2 పిల్లలు, నాన్న అత్తయ్య. నాన్నకి అత్తయ్యకి వయసు వ్యత్యాసం ఎక్కువే కావటంతో తాతయ్య ముందు నాన్నకే పెళ్లి చేశారు. అమ్మా నాన్నలకు ముందు ఆడపిల్ల పుట్టగానే చాలా సంతోషించారంట. కానీ మా పెద్దక్క స్వప్న చాలా అమాయకురాలు, అలాగే చాలా మంచిది తను. ఎవరు ఏం చెప్పినా కాదు లేదు అనడం మా అక్కకి అలవాటే లేదు. ఆ మంచితనంతోనే నోట్లో నాలుక లేకుండా ఎవరేం చెప్పినా కూడా కాదనకుండా చేస్తుంది. ఎవరి మాటకు అడ్డు చెప్పడం రాదు తనకి. తను పుట్టిన 2 ఏళ్లకే మా రెండో అక్క దివ్య పుట్టింది. తను పూర్తిగా మా పెద్దక్క స్వప్నకు ఆపోజిట్. రౌడీ టైపు, ఎవరేం చెప్పినా నేనెందుకు చెయ్యాలి అనే రకం. పైగా తను అనుకున్నది నెరవేరకపోతే అస్సలు ఊరుకునేదే కాదు. తను అడిగింది ఏదైనా సరే క్షణాల్లో తన ముందు ఉండాలి, లేకపోతే ఆ రోజు ఇంట్లో పెద్ద తాండవమే చేసేది. తర్వాత మా అత్తయ్య కొన్నాళ్ళకి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఊళ్ళో జనం ఇలా అనుకుంటూ ఉండేవారు. అసలు మా అత్తయ్య ఎలా ఉంటుందో కూడా మా స్వప్నక్కకు తప్ప మిగిలిన మా ఎవ్వరికీ తెలీదు. అలా అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత మగ పిల్లాడి కోసం వెయిట్ చేసిన మా అమ్మ నాన్నలకు మా చిన్నక్క మళ్ళీ పుట్టింది. అప్పటికే మా అత్తయ్య కారణంగా ఆడపిల్లలంటే కాస్త విరక్తి పెంచుకున్న మా అమ్మ నాన్నలు మళ్ళీ అమ్మాయి పుట్టిందని చాలా బాధపడ్డారు. అలా మా
చిన్నక్క పుట్టడమే తల్లి తండ్రుల ప్రేమకైతే నోచుకోలేదు. కానీ మా నానమ్మ తాతయ్యలు మాత్రం మా చిన్నక్కను చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకునేవారు. స్వప్నక్క, దివ్యక్క కూడా వాళ్ళకంటే చిన్నది. పైగా స్వప్నక్కలానే మా చిన్నక్క కూడా చాలా మైకురాలు కావటంతో మా ఇద్దరికి తనంటే ప్రాణం. చిన్నక్క పుట్టిన 2 ఏళ్లకి నేను పుట్టాను. నేను పుట్టడమే నా మీద ఎక్కడా లేని ప్రేమను చూపిస్తూ నన్ను గారాబం చేసి నన్ను చాలా చెడగొట్టేశారు. నేను ఏది అడిగినా కాదు అనేవారే కాదు. అందరూ నన్ను ఒక యువరాజుని చూసినట్టే చూసేవారు. కానీ ఇంట్లో ఉన్న 3 ఆడపిల్లలు అసలు ఎవరికి మనుషుల్లాగానే కనిపించేవారు కాదు అర్జున్ గారు. పాపం అయినా ఎప్పుడు ఒక్క మాట అయినా అడిగి ఎరగరు మా స్వప్నక్క, చిన్నక్క. కానీ మా దివ్యక్క మాత్రం చాలా చాలా గొడవ చేసేది. తమ్ముణ్ణి ఒకలా మమ్మల్ని ఒకలా చూడడం ఏంటి అని. నన్ను ప్రైవేట్ స్కూల్లో వేస్తే వాళ్ళను సర్కారీ స్కూల్లో వేయటం, నాకు సంవత్సరానికి 5 జతల బట్టలు కొంటే వాళ్ళకి కేవలం 1 జత బట్టలు కొనడం, నేనేమడిగినా కాదనకుండా ఇవ్వటం, వాళ్ళేమడిగినా అసలు పట్టించుకోకపోవటం. ఇవన్నీ చూసి చూసి మా స్వప్నక్క, చిన్నక్క పరిస్థితులకు అలవాటు పడిపోతే మా దివ్యక్క మాత్రం చాలా విసిగిపోయింది. పైగా ఇంట్లో ఈ చులకనతనం సరిపోదు అన్నట్టు మా 3 అక్కల్లో ఎవరు బయటికి వెళ్ళినా కారణం లేకుండా అత్తయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు వాళ్ళందరినీ. ఊళ్ళో జనం పాపం మా స్వప్నక్క, చిన్నక్క అయితే మౌనంగానే ఉండేవారు. చాలా అమాయకులు వాళ్ళు. కానీ మా దివ్యక్క అయితే తనని ఎవరైనా ఏమైనా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేది వాళ్ళకి. ఈ రోజుల్లో అలానే ఉండాలేండి. మా అక్కలనే తిట్టేవారు. మా అమ్మ నాన్న కూడా నెమ్మదిగా 3 పరిస్థితులకు అలవాటు పడడం నేర్చుకున్నారు. అలాగే తమకంటూ ఒక మనసు ఉంటుందని, వాళ్ళకి ఆశలు ఉంటాయని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళకి ఇంత బాధలో తోడుగా నిలిచింది మా నానమ్మ, తాతయ్యే. మా స్వప్నకి 10th అయ్యేసరికి ఊర్లో వాళ్ళ గొడవ తట్టుకోలేక ఒక తలకమాసిన ఎదవని మంచివాడు అని నమ్మి మా స్వప్నక మెల్లో 3 ముళ్ళు వేయించేశారు. కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే మా అక్క యాక్సిడెంట్ లో చనిపోయింది. అక్క చనిపోయిన దగ్గర నుండి ఆ ఎదవ మా ఇంటి మీద పడి తింటూ మా చిన్నక్క మీద కన్నేశాడు. అసలు ఛాన్స్ దొరికినప్పుడల్లా మా చిన్నక్కని వాడు చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇవన్నీ చూసి మా దివ్యక్కకి మనసులో భయం మొదలయ్యింది. ఇలానే పరిస్థితులకు, పెద్దవాళ్లకు, సమాజానికి తల వంచి ఇక్కడే ఉంటే తన జీవితం కూడా స్వప్నక్క జీవితంలాగే ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయంతో అప్పటికే 3 ఏళ్ల నుండి ప్రేమలో ఉన్న తన క్లాస్మేట్ తో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది దివ్య. మా అత్తయ్య చేసిన పని మా దివ్యక్క కూడా తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం చేసేసరికి ఇదంతా మా చిన్నక్క సాయం చేయడం వల్ల జరిగిందని ఏమీ తెలియని మా చిన్నక్కను పట్టుకుని దివ్య అక్క ఎక్కడుందో చెప్పమని మా అమ్మ నాన్నలు తనని రోజు చావగొట్టేవారు అర్జున్ గారు. ఆ రోజు చెయ్యని తప్పుకి మా చిన్నక్కని ఎలా శిక్షించారో నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది అర్జున్ గారు. ఎవరో చేసిన తప్పుకి చిన్నప్పటి నుండి మా ఇంట్లో 3 ఆడపిల్లలు కూడా చాలా నరకం అంటే నరకం అనుభవించారు. ఇక అది సరిపోదు అన్నట్టు మా దివ్యక్క చేసిన తప్పుకి శిక్ష ఏమో మా చిన్నక్కకి వేశారు మా అమ్మ నాన్నలు. అప్పటి నుండి అక్కతో ఎవరూ మాట్లాడేవారే కాదు. పైగా తిన్నావా అని కూడా అడిగే మనిషి కరువయ్యారు ఆ ఇంట్లో. అలాంటి పరిస్థితిలో కూడా అక్కని కన్న తల్లి తండ్రులు నమ్మలేకపోయినా మా నానమ్మ, తాతయ్య అక్కని నమ్మి తనకెప్పుడు ధైర్యం చెప్తూ తనకెప్పుడు తోడుగా ఉండేవారు. కానీ మా అక్కని దురదృష్టం ఎంతగా వెంటాడింది అంటే ఒకరోజు మా అక్క గుడి నుండి తిరిగి వస్తూ ఉంటే ఎవరో అబ్బాయి స్లిప్ చూపిస్తూ అడ్రస్ అడిగాడంట. ఇంకేముంది, మామూలుగా బయట మగాళ్ళతో మాట్లాడే అలవాటు లేని మా అక్క అప్పటికే చుట్టుపక్కల జనం తనని అలా అనుమానంగా చూసేసరికి వెంటనే తను భయంతో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇక ఇక బయట ఊళ్ళో జనాలైతే ఎవరితోనో వెళ్ళిపోతుంటే దొరకడంతో అక్కని నాన్న ఇంటికి తీసుకొచ్చినట్టు ఎవరి నోటుకొచ్చినట్టు వాళ్ళు వాగడం మొదలు పెట్టారు ఊళ్ళో జనం. అందులో ఏ మాత్రం నిజం లేదని మా నాన్నకి బాగా తెలుసు. కానీ
పరువు ప్రతిష్ట అంటూ చెయ్యని తప్పుకి అమ్మ మా అక్కని 4 తన్నితే నాన్న ఏకంగా అక్క జీవితం మీదే బలమైన దెబ్బ కొట్టడానికి సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఎవరి ద్వేషానైనా భరించగలం, కానీ తల్లి తండ్రుల ద్వేషాన్ని భరించడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదు అర్జున్ గారు అంటూ అప్పటికే కన్నీళ్ళ వల్ల కళ్ళు మసకబారి బాధతో గొంతు మోగబోతూ ఉంటే ఆపై పవన్ ఏమీ మాట్లాడలేకపోయాడు బాధగా. పవన్ చెప్పేది వింటున్న అర్జున్ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇంతకీ వాళ్ళ చిన్నకెవరు, చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.